రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబైంది. కర్తవ్య పథ్లో జరిగే ఉత్సవాలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు అంతా రెడీ అయింది. కర్తవ్య పథ్లో రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు త్రివిధ దళాల పరేడ్ జరగనుంది. దీంతో దేశ రాజధానిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సుమారు 70 కంపెనీల పారామిలిటరీ, 15,000కు పైగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీని పహారా కాస్తున్నారు. మరోవైపు వేల సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. మరోవైపు ఉదయం 4:30 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్లో త్రివిధ దళాల సాయుధ సంపత్తి, సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు 16 రాష్ట్రాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పరేడ్లో పాల్గొననున్నాయి. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో శకటాల ప్రదర్శన కొనసాగనుంది. ఇప్పటికే 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన రక్షణ శాఖ దానికి అనుగుణంగా శకటాలు ప్రదర్శించనుంది. రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట వరకు జరగనుంది. దాదాపు 77,000 మంది పరేడ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరేడ్కు పాసులున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. గణతంత్ర వేడుకల్లో సాయుధ బలగాల సంపత్తిని ప్రపంచానికి చాటనుంది భారత్. అలాగే పిరమిడ్ ఆకారంలో బీఎస్ఎఫ్ సైనికులు చేసే డేర్ డెవిల్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సుబియాంటో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కానున్న 4వ ఇండోనేషియా అధ్యక్షుడిగా నిలవనున్నారు సుబియాంటో. 1950లో జరిగిన ఇండియా ఫస్ట్ రిపబ్లిక్ డే వేడుకలకు అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో హాజరయ్యారు. మరోవైపు భారత రిపబ్లిక్ డే పరేడ్లో ఇండోనేషియా సైనికుల కవాతు స్పెషల్గా నిలవనుంది.